శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం. మనం వివిధ పద్ధతుల్లో జాతక పద్ధతుల్లో మన పరాశర పద్ధతిలో ద్వారా జాతక విశ్లేషణ చేయబోతున్నాము. ఒక వ్యక్తి జాతక విశ్లేషణ పరిశీలన చేసినట్లయితే వీరు తేదీ 11/9/1965, సమయం 2:30 ఉదయం. వారు కర్కాటక లగ్నంలో పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం కుంభరాశిలో జన్మించినారు. వీరు 2 సార్లు గ్రామ సర్పంచ్గా ఎన్నికైనారు. వీరు వివిధ వృత్తులు కూడా చేసినారు. వీడియోగ్రాఫర్, ఫోటో స్టూడియో, వాటర్ ప్లాంట్, రియల్ ఎస్టేట్. ప్రస్తుతానికి ఈయనకు ఈ యొక్క జాతకునికి శుక్రమహాదశ 30/8/2020లో ప్రారంభం జరిగినది. ప్రస్తుతానికి శుక్రునిలో చంద్రుడు, చంద్రునిలో రాహులో చంద్రుడు జరుగుతున్నారు. వీరికి సప్తమ స్థానం చూసినట్లయితే సప్తమాధిపతి అయిన శని చంద్రులు. వీరికి 2 భార్యలు. వీరికి మొదట వివాహమై బిడ్డ పుట్టిన తర్వాత డైవర్స్ జరిగినాయి. తర్వాత 2వ వివాహం చేసుకున్నారు. 2వ భార్యకు కూడా కూతురు జన్మించింది. ఓవరాల్గా చూస్తే జాతకంలో ఈయన జాతకునిలో వచ్చేసి చంద్రుడి నుంచి శుక్రుడు 9వ స్థానంలో నక్షత్రంలో ఉన్నారు. శుక్రుడు ఈ జాతకానికి ఎక్కువ స్త్రీ సంతతిని వారికి ఇచ్చారు. వీరు 12వ స్థానంలో బృహస్పతి వలన ఆధ్యాత్మికమైన భజనలు, వివిధ ఉపాసనలు వారు చేసినారు. ప్రస్తుతానికి మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే ద్వితీయంలో రవి బుధుడు, ధనాధిపతి రవి బుధులు. ఎప్పుడైతే రవి సింహంలో ఉన్నప్పుడు బుధుడు కలయిక, రవి బుధ యోగం, బుధాదిత్య యోగంలో ఉన్నది. కానీ ధనాధిపతి ధనంలో ఉంటే మరి ధనం వస్తుందా అంటే, ఇక్కడ ఉండే రవి, లాభంలో ఉండే రాహు వచ్చే ధనాన్ని పూర్తి స్థాయిలో వారు ధనాన్ని ఎంత ఆదాయం ఉంటే అంత ఆదాయాన్ని తీసుకుంటున్నాడు. తృతీయాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కుజ శుక్రులు చతుర్థంలా. వీరి యొక్క తల్లిగారు యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ వారి యొక్క పరిస్థితి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అందులో ఆరోగ్యంలో విషయాల్లో కానీ వారు 85 సంవత్సరాల వరకు వారి యొక్క పరిణామం కొనసాగుతుంది. పంచముల కేతు, ఈ కేతువు వలన ఇతనికి ఈ అంగారకుడు కుజుడు శుక్రునితో కలవడం వలన ఈయనకు మగ సంతానం ఇతనికి జన్మించలేదు. అష్టములో ఉండే శని చంద్రుల వలన, అష్టంలో శని చంద్రులు, లాభంలో రాహు, వ్యయంలో గురువు. కానీ మనము ఒకటి ఈ జాతక విశ్లేషణ మనం చేయడానికి మనకు ముఖ్య కారణం ఏమిటి అంటే, కర్కాటక లగ్నానికి చతుర్థాధిపతి అయిన శుక్రుడు తన రాశిలోని నక్షత్రంలో ఉన్నప్పుడు శుక్ర మహాదశ జరిగే సమయంలో తాను తేదీ 17/5
2025 శనివారం రోజున అతను ఎలక్ట్రికల్ ప్రమాదవశాత్తు అతను మరణించినాడు. ఇక్కడ ఉన్న చతుర్థాధిపతి అయిన శుక్రుడు అష్టమాధిపతి ఫలితాన్ని ఏ విధంగా ఇచ్చాడు మనం చూసినట్లయితే, ఈ శుక్రుడు పరాశర పద్ధతిలో మహర్షి ఏమన్నారు, మహర్షులు వారు ఎంతో తపోఫలంతో ఉపాసన ఫలంతో ప్రకృతిలో దొరికే పండ్లతో తీసుకొని వారు శ్రద్ధాభక్తులతోటి ఎన్నో ఉపాసనలు చేసి శాస్త్రాలను రచించాయి. ఒకటి మన పరాశర పద్ధతి ద్వారా అయినా పర్లేదు, జమ్ని పద్ధతి అయినా, తర్వాత కృష్ణమూర్తి పద్ధతి అని, భావాలాడ్డు అని, బ్రహ్మవక్కునాడి అని, శివనాడి అని, తర్వాత అసరేఖ జ్యోతిష్యం, వివిధ రకాలుగా మనకు జ్యోతిష్యం చెప్పబడినది. కానీ మనం ఈరోజు చెప్తున్నది ఏమిటిది అంటే, మన పరాశర పద్ధతి ద్వారా ఈరోజు మనకు తెలియపరచాల్సిన విషయం ఏంటిదంటే, తమ దశలో తాము ఫలితాలు ఎవరు ఇస్తారు, ఈ శుక్రదశలో ఫలితాలు ఇచ్చేది ఎవరు అని మనం చూసినట్లయితే అంగారకుడు ఉన్నాడు. ఎప్పుడైతే కుజుడు శుక్రుడు కలయిక వలన వీరి యొక్క కలయిక వలన సంసారిక చిక్కులను ఏర్పడడం జరుగుతుంది. పంచమాధిపతి కేతువైన పంచమాధిపతి చతుర్థంలో ఉండడం వీరికి వైవాహిక సుఖం లేకుండా పోయింది. మనం చూసినట్లయితే అష్టమాధిపతి అయిన మరి ఎవరు తీసుకున్నారు ఈ పదాన్ని, అష్టమాధిపతి లగ్నానికి అష్టమాధిపతి అయిన శని చంద్రుడి కలయిక. ఎప్పుడైతే మనం శుక్రదశ మనకు ప్రారంభమవుతుందో అందులో మొట్టమొదటిగా వచ్చేసి వేరే వాళ్ళు ఫలాన్ని తీసుకుంటారు. ఆ ఫలం తీసుకునే ఆ రహస్యమైన ఏజెంట్ ఎవరంటే, మనం చూసినట్లయితే చంద్రుడు అష్టంలో ఉన్నాడు కర్కాటక లగ్నానికి, రాహు లాభస్థానంలో ఉన్నాడు. శుక్రునిలో చంద్రుడు, చంద్రునిలో రాహులో చంద్రుడు. ఎప్పుడైతే ఈ శుక్రునిలో చంద్రుడు అష్టమాధిపతి ఫలితం ఇచ్చాడో, అంటే అష్టమంలో ఉండడం వలన ఆ చంద్రుని యొక్క దశమానికి కేతు దశమైన వృచ్చికానికి అందులో కేతు ఉండడం, శుక్రునితో కుజుడు ఉండడం వలన రాహు స్త్రీ శాపం వలన తను మరణించినాడు. స్వస్తి.